ఐపీఎల్లోకి మరో తెలుగు కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు. అతని గుంటూరుకు చెందిన షేక్ రషీద్. లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే తరపున షేక్ రషీద్ బరిలోకి దిగాడు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన ఈ 20 ఏళ్ల కుర్రాడు గత 3 సీజన్లుగా ఐపీఎల్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ 2025 సీజన్ నుండి రూల్అవుట్ అవ్వడంతో షేక్ రషీద్కు టీంలో చోటు దక్కింది. ఫస్ట్ మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శన కనబర్చాడు రషీద్. ఓపెనర్గా బరిలోకి దిగి 19 బంతుల్లో 6 ఫోర్లతో 27 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ తరహాలోనే బ్యాటింగ్ చేస్తున్నాడని అంటున్నారు ఫ్యాన్స్. రషీద్ ఆట తీరు చూసిన క్రికెట్ విశ్లేషకులంతా ఫిదా అవుతున్నారు. షేక్ రషీద్ డెబ్యూ అవ్వగానే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కూడా గెలవడంతో ఈ కుర్రాడి గురించి తెలుసుకోవాలని సీఎస్కే ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తి చూపుతున్నారు. ఐపీఎల్ 2023 సీజన్లోనే చెన్నై సూపర్ కింగ్స్ షేక్ రషీద్ను ఆక్షన్లో సొంతం చేసుకుంది. అప్పటి నుండి రషీద్కు డెబ్యూ చేసే అవకాశమే రాలేదు. సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా మాత్రమే వచ్చేవాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో 30 లక్షలకు సీఎస్కే షేక్ రషీద్ను తిరిగి కొనుగోలు చేసింది. ఎట్టకేలకు ఈ సీజన్లో డెబ్యూ చేసే అవకాశం దక్కింది. అండర్-19 ప్రపంచ కప్ 2022తో షేక్ రషీద్ ఇండియన్ క్రికెట్ టీంలోకి అడుగుపెట్టాడు. రషీద్ ఇండియన్ క్రికెట్ టీం వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. సెమీఫైనల్, ఫైనల్స్లో అద్భుత ప్రదర్శన కనబర్చి టీం ఇండియా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు షేక్ రషీద్. దాంతో అతని పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడంతో పాటు లెగ్ స్పిన్ బౌలింగ్ చేయడం అతని ప్రత్యేకత. షేక్ రషీద్ ఐపీఎల్ డెబ్యూ గురించి మంత్రి నారా లోకేష్ స్పందించారు. గుంటూరుకు చెందిన షేక్ రషీద్కు అభినందనలు. క్రికెట్ కోచింగ్కి ప్రతిరోజు 40 కిలోమీటర్లు ప్రయాణించడం దగ్గర నుండి అండర్-19 భారత వైస్ కెప్టెన్గా మెరిసే వరకు అతని ప్రయాణం చాలా గ్రేట్. ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. ఐపీఎల్ కెరీర్లో షేక్ రషీద్ అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నానంటూ మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. Thank you.